Guys, welcome back to my channel. I hope all we are doing good, right? ప్రీవియస్ వీడియోలో మనము విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డయోడ్ గురించి చెప్పుకున్నాం. అంతకుముందు వీడియోలో అసలు నేను డయోడ్ అంటే ఏంటి చెప్పాను. సో మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. సో ఫస్ట్ అవి చెక్ చేసి దెన్ తర్వాత ఇవి చూడండి. అండ్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ డయోడ్స్ అనే కాన్సెప్ట్లో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో మీకు ఒకటి మిస్ అయినా మీరు కన్ఫ్యూజన్ అవుతుందన్నమాట. సో ప్రతిదీ చూడండి. నేను ఈజీ మేనర్లోనే చెప్తున్నాను, ఓకేనా. ఈ యొక్క కాన్సెప్ట్లో వచ్చేసరికి డయోడ్ మోడల్స్ అన్నమాట. వీటిల్లో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ డయోడ్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ డయోడ్ మోడల్ అని చెప్పేసి అలా ఉంటాయి అన్నమాట. అది ఒక్కొక్కటి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. Diode models. Ideal model diode is a perfect diode that does not offer resistance to current. డయోడ్ మోడల్స్లో ఫస్ట్ మనది ఐడియల్ డయోడ్ మోడల్ అనమాట. ఈ ఐడియల్ డయోడ్ మోడల్ అనేది మనకి ఒక పర్ఫెక్ట్ డయోడ్ అనమాట. అది రెసిస్టెన్స్ టు కరెంట్ అనేది ఆఫర్ చేయదనమాట. అండ్ ఆల్సో ఐడియల్ డయోడ్ డస్ నాట్ హ్యావ్ బ్యారియర్ పొటెన్షియల్. ద circuit connection for an ideal diode model is shown in the figure. ఐడియల్ డయోడ్ అనేది ఒక బ్యారియర్ లాగా అయితే వర్క్ చేయదన్నమాట. ఒక పొటెన్షియల్ టు ద కరెంట్ కనెక్షన్కి ఒక బ్యారియర్ లాగా అయితే మాత్రం పనిచేయదన్నమాట. దాన్ని మనము ఈ యొక్క ఫిగర్లో అబ్జర్వ్ చేస్తాము. మీకు చెప్పాను డయోడ్ సింబల్ ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ సింబల్ ఎలా ఉంటుంది అనేసి. సో విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ డయోడ్ వచ్చేసరికి ఫార్వర్డ్. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ డయోడ్ ఎప్పుడు అనేది అప్వర్డ్లోనే ఉంటుంది, అప్వర్డ్ కరెంట్. దీనికి ఎలాంటి బ్యారియర్ అనేది ఉండదు. అండ్ ఇది రెసిస్టెన్స్ టు ది కరెంట్కి ఎలాంటి దాని మీద ఆఫర్ చేయదు, ఒక బ్యారియర్ లాగా అయితే ఉండదన్నమాట. సో ఇది మనకి డయోడ్ మోడల్లో ఫస్ట్ మోడల్ ఐడియల్ మోడల్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ మోడల్ ఈజ్ practical diode model. Moving to the practical diode model. In this diode model there exists a forward voltage which upwards the current by the application of bias voltage. It offers very low resistance. ఈ యొక్క ప్రాక్టికల్ డయోడ్ మోడల్లో ఫార్వర్డ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. విచ్ ఆ ఒక ఫార్వర్డ్ వోల్టేజ్ అనేది కరెంట్ బయాస్ వోల్టేజ్ యొక్క అప్లికేషన్ ద్వారా కరెంట్ అనేది అప్వర్డ్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఇదేంటి లో రెసిస్టెన్స్ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. ద సర్క్యూట్ కనెక్షన్ ఫర్ ఎ ప్రాక్టికల్ డయోడ్ అండర్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఒక ప్రాక్టికల్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్లో ఒక ప్రాక్టికల్ డయోడ్ పిఐ క్యారెక్టరిస్టిక్స్ యొక్క ప్రాక్టికల్ డయోడ్ యొక్క బొమ్మలు అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. సర్క్యూట్స్ అనేది ఎలా డ్రా చేయాలి అనేది మీరు బేసిక్ థింగ్స్ అనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఒక డయోడ్ అనగానే ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోగలిగితే ప్రతి డయాగ్రామ్ అనేది మీరు ఒక ప్రాక్టికల్గా వేయాలన్నమాట. గుర్తుపట్టుకొని వేసేలాగా అయితే ఏమి ఉండవు. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రతి దానికి ఒక డయోడ్, ఇది ఒక డయోడ్, ఇది రెసిస్టెన్స్, ఇది కరెంట్ యొక్క వోల్టేజ్ అన్నమాట. సో రెసిస్టెన్స్కి డయోడ్ని కనెక్ట్ చేసాము, కరెంట్కి డయోడ్ని కనెక్ట్ చేసాము. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ప్రతిదానికి అలానే ఉంది చూడండి. అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ తీసుకుంటే వై యాక్సిస్లో కరెంట్ తీసుకుంటాము ఆల్టర్నేట్గా. మనకి ఐడియల్ డయోడ్ అయిపోయింది, ప్రాక్టికల్ డయోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కంప్లీట్ డయోడ్ అన్నమాట. కంప్లీట్ డయోడ్ మోడల్లో ఇన్ ఏ కంప్లీట్ డయోడ్ మోడల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బ్యారియర్ పొటెన్షియల్ ఆర్ డిప్లీషన్. మనకి ఐడియల్ డయోడ్లోనేమో అది ఎలాంటిది ఆఫర్ చేయదు, ఒక బ్యారియర్ లాగా ఉండడానికి. అదే ఒక కంప్లీట్ డయోడ్లో అది ఆఫర్ చేస్తుంది, బ్యారియర్ అనేది కావాలి దానికి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ ఆర్ కాల్డ్ స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్. ఈ యొక్క డయోడ్ కంప్లీట్ డయోడ్ మోడల్కి టూ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి కావాలి. ఏంటి అంటే
స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్. వాటిని ఎలా డినోట్ చేస్తాము? స్టాటిక్ రెసిస్టెన్స్ని ఆర్ఎస్గా అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ని ఆర్డీగా డినోట్ చేస్తాము. ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిలికాన్ డయోడ్ ఈజ్ 0.7 volts అండ్ ఫర్ ఏ జెర్మేనియం డయోడ్ ఇట్ ఈస్ 0.3 volts. వాటి యొక్క స్టాటిక్ డయోడ్ అండ్ డైనమిక్ డయోడ్ కావాలన్నప్పుడు ఆ ఒక ప్రకారంగా సిలికాన్ అండ్ జెర్మేనియం అని తీసుకుంది. వాటి యొక్క వోల్టేజ్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ద ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఆఫ్ ఎ కంప్లీట్ డయోడ్ మోడల్ ఈస్ గివెన్ బై. ఒక ఫార్వర్డ్ బయాస్తో వోల్టేజ్ ఉన్న డయోడ్ అనేది, కంప్లీట్ డయోడ్ అనేది ఎలా ఉంటుందో ఈ యొక్క వోల్టేజ్ ద్వారా, ఈ ఈక్వేషన్ ద్వారా తీసుకున్నాం. ఈ యొక్క ఈక్వేషన్లో ఐఎఫ్ అంటే ఫార్వర్డ్ కరెంట్, ఆర్డి అంటే డైనమిక్ రెసిస్టెన్స్, ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్లీట్ డయోడ్ మోడల్ అండర్ ఫార్వర్డ్ బయాస్ అండ్ అండర్ రివర్స్ బయాస్ యాజ్ షోన్ ఇన్ ద బిలో. ఒక కంప్లీట్ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్ అయితే ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్ ఎలా అయితే ఉంటుంది అనేది ఈ యొక్క డయాగ్రామ్లో చూసుకుందాం. ఇది మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్లీట్ డయోడ్ మోడల్ యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. చూడండి, ప్రతిదీ ఒక డయోడ్ ఒక కాన్సెప్ట్లో ఉంది, కాకపోతే మనం తీసుకునే ఒక ఫార్వర్డ్ కరెంట్ అండ్ బ్యాక్వర్డ్ కరెంట్ ఆర్ఎల్స్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అండ్ బ్యాక్వర్డ్ వోల్టేజ్ అన్నమాట. ఇది మనం ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ తీసుకొని వై యాక్సిస్లో కరెంట్ తీసుకున్నాము. సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అండ్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఏ డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్విచ్. డయోడ్ మనము స్విచ్ లాగా యూజ్ చేస్తాము. డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ రెక్టిఫైయర్ ఫర్ కన్వర్టింగ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. డయోడ్ని మనము స్విచ్ లాగా యూజ్ చేస్తాము, అలాగే డయోడ్ని మనము రెక్టిఫైయర్గా యూజ్ చేస్తాము. ఆ రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్కి కన్వర్ట్ చేస్తుంది. డయోడ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద సైజ్ ఆఫ్ ఏ సిగ్నల్ బై యూజింగ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. డయోడ్ అనేది ఒక కంట్రోలింగ్ పర్పస్ యొక్క డివైస్ లాగా కూడా యూజ్ చేస్తాం. అవి వాటి యొక్క సిగ్నల్స్ అన్ని యూజ్ చేసుకొని క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్నిగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. డయోడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద సైజ్ ఆఫ్ ఏ సిగ్నల్ బై యూజింగ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ సహాయంతో డయోడ్స్ అనేవి సిగ్నల్స్ యొక్క సైజ్ని కంట్రోలింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఫోర్త్ వన్, ఏ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్లాష్ లైట్. ఎల్ఈడి మీకు ఐడియానే ఉంటుంది కదా, దాన్ని ఫ్లాష్ లైట్గా యూజ్ చేస్తాము. డయోడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. డయోడ్ అనేది మల్టీప్లెక్సింగ్ సిగ్నల్స్లో యూజ్ చేస్తాము. డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిమాడ్యులేషన్ ఆఫ్ సిగ్నల్స్. డయోడ్ అనేది సిగ్నల్స్ని డిమాడ్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది ఇవాళ మన క్లాస్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది నోట్స్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. నేను సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ప్రతిదీ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కనిపిస్తుంది కదా మీకు, రెక్టిఫైయర్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. కొంచెం టైం పడుతుంది ఇది మీకు అర్థం చేసుకోవాలంటే, నేను డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ.